శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి వేరువేరుగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. అన్నమయ్య గారే అన్నారు, నేననగా ఎంత వాడని నేను చెప్పు జీవులలోన. ఇంకా అంతకంటే నేను మనం ఏం మాట్లాడతాం? అంతే అంతే. కలియుగంబున నరులు ఓర్వలేరని ఏం నల్ల రాజై వెలిసి ఎల్ల లోకములేలే వెంకటాచలము భూ వైకుంఠ స్థలము దర్శించిన జన్మ ధాన్యమవుతాదు పుణ్యమవుతాదు. రాయలసీమ రతనాల సీమ తను వెళ్ళ తరగని గనులున్న సీమ గిరులున్న సీమ అన్నమాచార్యులు అటయోగి వేమనం అచలముని సిద్ధులు నడయాడిన నేల ఇది పుణ్యశీల.